హలో, నాకేం చెప్పద్దు. హలో, ఇలాంటివేం చెప్పద్దు. ఏ లాయర్ అయినా సరే మన ముందు ఓడిపోవాల్సిందే. మనం ఒక కేసు డీల్ చేసామంటే అది మందవ్వాలంతే. నమస్కారం అండి. హలో, నేను తర్వాత మాట్లాడతాను. సరే, ఓకే కానివ్వండి. ఓకే ఓకే. స్థలం విషయంలో ధర్మారావు గారి తరఫున మీరే వాదిస్తున్నారని తెలిసింది. మీరే అన్యాయానికి సాయం చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంత పేదవాళ్ళైతే పెద్దవాళ్ళతో గొడవ ఎందుకయ్యా? ఖాళీ చేసేయండి. అలా అంటే ఎలా బాబు? మేమెలా బతకాలి? అంటే నన్ను అడిగి సిటీకి వచ్చారా? ఏదో దారి వెతుక్కోండి. మీకు దండం పెడతాను, మీరే మాకు న్యాయం చేయాలి. నాకు దండం పెట్టి ఉపయోగం లేదమ్మా. గుడికెళ్ళి దండం పెట్టండి, పుణ్యమైన వస్తుంది. అది కాదు సార్. ఏంటి బాబా ఇది? మీరు నాతో రండి. సరే అమ్మా. హాయ్. హాయ్, మీరిక్కడ? ఏ రాకూడదా? అయ్యో భలే వాళ్ళే. అసలు మీరు రావడం వల్లే కోర్టుకి అందం వచ్చింది. థ్యాంక్స్. రండి. వీళ్ళు మిస్టర్ సురేష్, దీప. నమస్కారం అండి. నాకు బాగా తెలిసిన వాళ్ళు. నమస్కారం అండి. చిన్న కేసు విషయంలో మీ హెల్ప్ కోసం తీసుకొచ్చాను. సరేనండి. మీరు ది గ్రేట్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి అమ్మాయి. మీకు నాలాంటి జూనియర్ సహాయమా? అలా నేను లేదు. మా బావి కేసులో అవతల పక్షాన వాదిస్తున్నాడు. వాట్? అవతల పక్షాన మీ బావ వాదిస్తుంటే నా దగ్గరికి వీళ్ళని తీసుకొచ్చారా? అవును, మీరైతేనే ఈ కేసులో న్యాయానికి న్యాయం చేస్తారని. అది కాదు శ్రీలేఖ్ గారు. ప్లీజ్, మీరింకేం మాట్లాడద్దు. మీరు ఈ కేసు వాదిస్తున్నారంతే. నా కోసం ప్లీజ్, సరేనా? ఓకే. థ్యాంక్ యూ. నా మీద మీకున్న నమ్మకానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. యువర్ ఆనర్, బోనులో ఉన్న సురేష్ అనే ఈ వ్యక్తి నా క్లయింట్ ధర్మారావు స్థలంలో అద్దెకుంటున్నాడు. ఇప్పుడు ఆ స్థలానికి ఊహించనంతగా మార్కెట్ రేట్ పెరిగిపోయింది. దానిని నా క్లయింట్ అమ్మదలుచుకున్నాడు. కాబట్టి యువర్ ఆనర్, దయచేసి ఇతని చేత నా క్లయింట్ స్థలాన్ని ఖాళీ చేయించవలసిందిగా గౌరవనీయులైన కోర్టు వారిని కోరుతున్నాను. ఈ విషయం మీద డిఫెన్స్ లాయర్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నానండి. డిఫెన్స్ మీరా? కాదండి, వీడు వీరు. డిఫెన్స్ అతనా? అదేంటండి, డిఫెన్స్ అతనైతే మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? సారీ సార్. లేరా, కమాన్ వాదించు. లే, హరియప్. సార్ సారీ. యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్, ఆర్ యు ఓకే? ఓకే ఓకే సార్. మీరేమంటారు? నేనంటవేంటయ్యా? అసలు ఏమైంది మీకు? చెప్తాను కానీ ఒకటి కావాలి. అదే కొంచెం మంచినీళ్ళు కావాలి. ఆర్డర్ ఆర్డర్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్ ఫర్ లంచ్. అసలు ఏమైంది మీకు? ఆర్ యు ఆల్రైట్? రేయ్, ముందు మందు తాగు. అదే చాయ్ తాగు. ఫస్ట్ టైం కదా, అలానే అనిపిస్తుంది. రేయ్, నేను ఫస్ట్ టైం వాదించినప్పుడు కోర్టు అంతా తడిపేశాను. అమ్మయ్యా, బతికించారు. అసలు ఏమైంది మీకు? కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. ఓ, చూడండి ధర్మారావు గారు, మీరు నా క్లయింట్ సురేష్ విషయంలో ధర్మం తప్పారంటే ఏమంటారు? లేదు, నేనేం ధర్మం తప్పలేదు. సరే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఫ్లైట్ లో అమెరికా వెళుతున్నారనుకోండి. మీకంటే ఎక్కువ రేట్ పెట్టి టికెట్ కొంటారని ఎవరో అంటే, అందుకని మిమ్మల్ని మధ్యలోనే దింపేసి కారో బస్సో ఎక్కి మీ దారి మిమ్మల్ని చూసుకోమంటే ఏమంటారు మీరు? అలా దిగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. టికెట్ కొని కూర్చుని నన్ను మధ్యలో దింపే హక్కు ఎవరికి లేదు. శభాష్ ధర్మారావు గారు, శభాష్. ఆలస్యంగానైనా నిజం ఒప్పుకున్నారు. కేవలం ఓ ప్రయాణంలో కలిగిన ఇబ్బందికే మీరు మీ హక్కుల గురించి మాట్లాడుతున్నారే. 10 సంవత్సరాలుగా అదే ఇంట్లో అద్దెకుంటున్న నా క్లయింట్ కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్ళగొడితే వాళ్ళెంత బాధపడతారు? మరి వాళ్ళ హక్కుల సంగతి ఏం చేశారు?
యువర్ ఆనర్, నా క్లయింట్ సురేష్ ఓ పేదవాడు. 4 పేద పిల్లలకు సహాయం చేసే స్కూల్ని నడుపుతూ ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. అటువంటి మంచి మనిషికి వీళ్ళు అన్యాయం తలపెట్టాలని చూస్తున్నారు. బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే చంపుతామని కూడా బెదిరిస్తున్నారు. ఇది అన్యాయం. రూపాయి కూడబెట్టుకుని నా క్లయింట్ కట్టుకున్న ఇంటిని చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆక్రమించాలని చూస్తున్న ఇతన్ని అడ్డుకొని న్యాయానికి న్యాయం చేయాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. శభాష్ రా జైన్, కోర్టులో అదరగొట్టేశావు. నువ్వు నా అల్లుడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదే గర్వంగా ఉంది. హాయ్. హాయ్ సార్, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు సార్. రోడ్డును పడిపోయే మా కుటుంబాన్ని రక్షించారు. మీరు మాకు చేసిన సహాయానికి వెలకట్టే శక్తి మాకు లేదు. ఏదో మా తృప్తికి ఇది చాలు. థ్యాంక్ యూ సార్. వస్తామండి. న్యాయం కోసం చేసిన పోరాటంలో ఇది నా తొలి విజయం. నా గుర్తుగా ఇది మీ దగ్గరే ఉంచండి. సారీ రా జైన్, నీది డబ్బు మైండ్ అనుకున్నా. నిజంగా నువ్వు డైమండ్. రారా వెంకట్, నీకో లీడింగ్ లాయర్ని పరిచయం చేస్తా. వీడే జైన్. వీడు వెంకట్ అని ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్. సెన్సేషన్ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. హాయ్.